మనం ఒక్కసారి భారతదేశంలో కేరళ గురించి కనుక ఒకసారి మాట్లాడితే అక్కడ ఫస్ట్ కేరళ అనగానే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునేది ఏంటి అంటే అరే అక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుండిద్ది, దాని తర్వాత వచ్చేసరికి మరి ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిగా ఉండిద్ది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ దరిద్రం ఏంటి అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ రోగం వచ్చినా సరే మరి ఫస్ట్ మన ఇండియాలో వచ్చేసరికి కేరళలోనే వెలుగు చూసేది. ఆ కేరళ నుంచి మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో మొన్న మీరు ఒక ఎగ్జాంపుల్గా చూసుకుంటే కరోనా కూడా అంతే కదా, ఫస్ట్ కేరళలో వెలుగు చూసింది, దాని తర్వాత నుంచి మొత్తం కూడా దేశం మొత్తం కూడా వ్యాపించేసింది. సో అది మాత్రమే కాదు, జంతువుల పరంగా జంతువుల రోగాలు కూడా సేమ్ అదే విధంగా వెలుగులో చూస్తూ ఉంటాయి. అయితే మరి ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక కొత్త రోగం అయితే వెలుగులోకి వచ్చిందనమాట. అదేంది భయ్యా అంటే బ్రెయిన్ ఈటింగ్ అమీబియా. సో దీనికి సంబంధించి కేసెస్ అయితే రావడం జరిగిందనమాట. అయితే మొత్తం ఇప్పటి వరకు 67 కేసులు వచ్చినాయి. సో 67 కేసులో మరి ఎంతమంది చనిపోయారు తెలుసా? ఏకంగా 18 మంది చనిపోయారు ఈ 67 మందిలో. సో మరి ఈ విషయాన్నే ఇప్పుడు ఏకంగా అక్కడ కేరళ గవర్నమెంట్ ఇప్పుడు కేంద్రానికి అయితే తెలియజేసింది అనమాట.